శ్యామల అయితే విరాట్‌కి, చంద్రకళకి ఇద్దరికి దగ్గరుండి వ్రతం చెప్పిస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే వాళ్ళిద్దరు కొంగులు బ్రహ్మముడిలా అయితే కడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరికి పెటముడి వేసేసి ఈ ముడిపైతే కట్టమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈవిడతో ఈ ముడుపు చెట్టుకు కట్టించాక రండమ్మ పూజ కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి అనేసరికి సరే అనైతే అంటూ ఉంటారు. ఈ మధ్యలో ఎటువంటి ఆటంకం కలగకూడదు అని పంతులు గారు చెప్పేసరికి సరే అనైతే అన్ని చంద్రకళ అయితే ముడుపు కట్టడానికైతే చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తనకి ఆ చెట్టు అందకపోవడంతో ఎగురుతూ ఉంటుంది. అంతకీ అందకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా పైకి ఎగిరి ముడుపు కట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది చంద్రకళ. ఇక కట్టలేకపోవడంతో విరాట్ అయితే తన ప్రయత్నాలను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇక శ్యామల అయితే నవ్వుతూ ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు, వెళ్ళి తన్ని ఎత్తుకొని ముడుపు కట్టించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తా నేనా అని అనేసరికి వెళ్ళరా అని గట్టిగా అంటూ ఉంటుంది శ్యామల. అలా అనగానే దగ్గరుండి విరాట్ అయితే వెళ్ళి చంద్రకళని ఎత్తుకుంటూ ఉంటాడు. అలా ఎత్తుకోగానే చంద్రకళ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక విరాట్ భుజాలపై చేయి వేసి ముడుపు కట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి శ్యామల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విరాట్ అలా ఎత్తుకోగానే చంద్రకళ అయితే ముడుపు కడుతూ ఉంటుంది. అలా చంద్రకళ ముడుపు కట్టడం చూసి అక్కడే ఉన్న విరాట్ వాళ్ళ ఇంకో అత్తయ్య అయితే ఈ పూజలో ఎలా అయినా ఆటంకం కలిగించాలి, ఈ పూజ మధ్యలో ఆటంకం కలిగించి ఈ పూజని పూర్తి అవ్వకుండా చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక విరాట్ చంద్రకళ వాళ్ళైతే విరాట్ వెనకతల చంద్రకళ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. విరాట్ అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంద్రకళ. ఇక విరాట్ అయితే అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఇక విరాట్ని అనుసరించి చంద్రకళ కూడా ప్రదక్షిణ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉంటుంది చంద్రకళ.